వడ్లు లేవు, బియ్యం లేవు, వేల కోట్ల రూపాయలు లూటీ చేసిండ్రు. ఏది ఫేక్ క్రష్ షీట్లతో మిల్లర్లు స్కామ్ చేసిండ్రు. 10 ఏళ్ల నుంచి ఇదే కథ. చూసుకోగా వడ్లు లేవు, బియ్యం లేవు, ఏం లేకున్నా పైసలు మంచి మాత్రం వసూలు చేసి పడేసినట. ఇంత దొంగలు ఉన్నారు. ఇవే కాదు, ఇంకా పిఎస్సి సెంటర్లలో పిఎస్సి ఉన్నాయి కదా, పిఎస్సిల్లో చాలా గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవకతవకలు జరిగినాయి. అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మొన్న కొన్ని ఏది ఇక్కడ తుంగతుర్తిలో బయటకు వస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏది ఇక్కడ కూడా నడుస్తుంది, ఇంకా ఎంక్వైరీ నడుస్తుందంట. రకరకాల ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. దానిపైన మొత్తం వివరాలన్నీ తీస్తూ ఉన్నారు. మేము కూడా తీస్తున్నాం ప్రత్యేకంగా. ఏది ఇక్కడ దేవరకొండ తర్వాత తదితర ప్రాంతాల్లో నల్గొండ జిల్లా కానీ ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కానీ కొన్ని చోట్ల జరిగినటువంటి అవకతవకలు మొత్తం కూడా మామూలుగా కాదు. కోట్ల రూపాయలు భూములు లేకుండానే భూములు ఉన్నాయి, భూములకు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాంట్లో బ్యాంక్ అధికారులు కూడా కుమ్మక్కై, బ్యాంక్ అధికారులు ఏమో ఈ ఫేక్ డాక్యుమెంట్లని బ్యాంక్ అధికారులకు తెలిసిన వాళ్ళు లోన్లు ఇచ్చేస్తారు. తర్వాత ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి భూములు ఉన్నాయి, తర్వాత ఏది ఆ సర్వే నెంబర్లు ఉన్నాయి, అయినా కానీ అవి క్రియేట్ చేసి కొంతమంది కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు. వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో పంట రుణాలు, ఆ పంట రుణాలు మొన్న రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ 21,000 కోట్లు మాఫీ చేసింది కదా, అన్ని కొన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు అందులో ఇవే ఉన్నాయి. ఏవి ఫేక్ డాక్యుమెంట్లతో చేసినాయి. ప్రభుత్వం చేస్తుంది మంచి కార్యక్రమం అనుకుంటే పరిస్థితి కూడా ఇట్లున్నది. దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి కదా, దాని మీద ఎంక్వైరీ కూడా జరగాలి కదా. ఈ దేవరకొండ ప్రాంతంలో కొన్ని ఉన్నాయి కదా నడుస్తున్నాయి, అవి అవన్నీ చూసి ఇక ఫేక్ ట్రక్ షీట్లతో మిల్లర్ల స్కామ్ 10 ఏళ్ల నుంచి ఇదే కథ నడుస్తుందట. కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్తో దందా, కుటుంబ సభ్యులు తెలిసినోళ్ల పేర్లు చేర్చి 2,000 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ, సహకరించిన కొందరు ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు. ఇక సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడం వెనుక మతలబు ఇదే. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడుతున్న భాగోతాలని చెప్పేసి ఇట్లా కథ నడుస్తుంది. నిరుడు డిసెంబర్లో సూర్యాపేట జిల్లాలోని 4 మిల్లులపై దాడులు నిర్వహించగా 2 మిల్లుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తిరుమలగిరిలోని సూర్యాపేట రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్యకు చెందిన సంతోషిమాత రైస్ మిల్, రఘురామ రైస్ ఇండస్ట్రీస్ దాదాపు 220 కోట్ల రూపాయల సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టినట్లుగా అధికారులు తెలిసి 220 కోట్ల రూపాయలట చూసుకోగా. వీటితో పాటు కోదాడ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లో 90 కోట్ల రూపాయలు సీఎంఆర్ రైస్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. మొదట్లో మరాడించిన వడ్లను అమ్ముకొని సీఎంఆర్ ఎగవేశారని భావించగా ప్రస్తుతం ఫేక్ ట్రాక్ షీట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో సూర్యాపేట జిల్లాలోనూ మరోసారి తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడీ అవుతున్నారట. ఈడీ వస్తున్నది దీనికి. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్ పడింది. వడ్లు కొనుక్కుంటే కొన్నట్టుగా రికార్డులు చూపించి వేల కోట్ల రూపాయలు దోచేశారు. ఫేక్ టక్ షీట్లతో జరిగిన ఈ దందా వెనుక సూత్రధారులు రైస్ మిల్లర్లు కాగా వీరికి కొందరు అగ్రికల్చర్ ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు, సివిల్ సప్లైస్ ఆఫీసర్లు సహకరించినట్లుగా తేలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మొదలైన ఈ దందా ఇప్పటికీ కొనసాగుతున్నది. వడ్లు కేటాయించినట్లు రికార్డులో ఉండడం కానీ ఆ మేరకు కస్టమ్స్ మిల్లింగ్ రైస్ రాకపోవడంతో ఇటీవల సివిల్ సప్లైస్ కొత్త కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశించారు. ఇక జిల్లాలో తనిఖీలు ప్రారంభించగానే ఈ స్కామ్ బయటపడింది. గత 10 ఏళ్లుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక అసలు మతలబు ఇదే అని విషయం వెలుగులోకి వచ్చింది. ఎంక్వైరీ ఆఫీసర్లు తీగ లాగిన కొద్దీ ఒక్కో డొంక కదులుతున్నది. ఇలా ఫేక్ ట్రాక్ షీట్లతో పక్కదారి పట్టిన నిధులు 2,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక 10 ఏళ్లలో ఇబ్బడి ముబ్బడిగా రైస్ మిల్లులు రైతులు పండించిన వడ్లను మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వానాకాలం, యాసంగి సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. రైతుల సౌలభ్యం కోసం సెంటర్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 8,000కు పైగా కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నది. వడ్ల సేకరణ కోసం ప్రభుత్వం ఒక్కో సీజన్లో తక్కువ 20,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఖర్చు చేస్తున్నది. కాగా ఉమ్మడి ఏపీలోని నష్టాల బాట పట్టిన రైస్ మిల్లర్లు ఒక దశలో మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సర్కారే వడ్లను కొని ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా కోట్ల రూపాయల విలువైన రైస్ మిల్లర్లకు కేటాయించడం మొదలైంది. దీంతో దందా మొదలైంది. 1,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా కథం చేసి పడేసి దొంగలు వీళ్ళని పట్టుకోవాలి.
మొత్తం ఎక్కడికక్కడ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.